శాంతి 5/8/2024 సహకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటికీ సేవ చేస్తారో, అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారో, విశ్రాంతి ప్రియులు అంటే విశ్రాంతి అంటే ఇష్టము లేని వారుగా ఉంటారో, వారే నిజాయితీ పరులు. మొత్తం విశ్వానికంతా సేవ చేయాలి, అనేక మందిని తమ సమానంగా తయారు చేయాలి, ఇంకోటి విశ్రాంతి తీసుకోరాదు. అలాంటి వారిని బాబా ఈరోజు నిజాయితీ పరులు అంటున్నారు. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలైన మీరు ఏ మాటలు ఎప్పటికీ మాట్లాడలేరు? జవాబు: బ్రహ్మతో మాకు ఎలాంటి సంబంధము లేదు, మేము నేరుగా శివబాబానే స్మృతి చేస్తాము అని బ్రాహ్మణులైన మీరు ఎప్పటికీ అనలేరు. బ్రహ్మబాబా లేకుండా బ్రాహ్మణులు అని పిలువబడలేరు. ఎవరికైతే బ్రహ్మతో సంబంధం లేదో వారు బ్రహ్మ ముఖ వంశావళి వారు కాదు, శూద్రులు. శూద్రులు ఎప్పటికీ దేవతలుగా అవ్వలేరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని దాదా ద్వారా బ్రహ్మబాబా ద్వారా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ప్రదర్శని లేక మ్యూజియం ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు, కానీ బేహద్దు తండ్రి ఎప్పుడో ప్రారంభోత్సవం చేసేసారు. ఇప్పుడు శాఖలు వెలువడుతూ ఉంటాయి. పాఠశాలలు చాలా కావాలి కదా. తండ్రి ఉన్న ఈ పాఠశాలలకు మధువనం అని పేరు పెట్టారు. మధువనం సదా మురళి మ్రోగుతూ ఉంటుంది అని పిల్లలకు తెలుసు. అంటే మధువనంలో బాబా వచ్చి చెప్పేది అక్కడే కదా మురళి. ఎవరి మురళి? భగవంతుడిది. భగవంతుడి నిరాకారుడు సాకార రథము ద్వారా బ్రహ్మబాబా శరీరము ద్వారా మురళి మ్రోగిస్తారు. అతనికి భాగ్యశాలి రథం అని పేరు ఉంచారు. ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు, ఇతనిలో తండ్రి ప్రవేశించారు అని. పిల్లలైనా మీకే అర్థమవుతుంది. మరెవ్వరికీ రచయిత మరియు రచనల ఆది మధ్యాంత్యాలు తెలియదు. గొప్ప వ్యక్తులైన గవర్నర్ మొదలైన వారితో ప్రారంభోత్సవం చేయిస్తారు. ఎవరి చేత ఉద్ఘాటన ప్రారంభోత్సవం చేయిస్తున్నారో వారికి మొదట కొత్త ప్రపంచాన్ని తండ్రి ఎలా స్థాపిస్తున్నారు అని పరిచయాన్ని ఇవ్వాలి అని తండ్రి ఎప్పుడూ వ్రాస్తుంటారు. శాఖలు తెరవబడుతూ ఉన్నాయి. ఎవరో ఒకరి ద్వారా తెరిపిస్తూ ఉంటే వారి కళ్యాణం జరుగుతుంది. తండ్రి వచ్చారు అని కొంచెమైనా తెలుస్తుంది. విశ్వములో శాంతిమయ రాజ్యము లేక ఆది సనాతన దేవీ దేవత ధర్మం బ్రహ్మ ద్వారా స్థాపించబడుతోంది. దాని ఉద్ఘాటన అయితే జరిగిపోయింది. ఇప్పుడు శాఖలు తెరవబడుతూ ఉన్నాయి. ఎలాగైతే బ్యాంకుకు సంబంధించిన శాఖలు తెరుస్తూ ఉంటారో అలా ఇక్కడ కూడా తెరవబడుతూ ఉన్నాయి. తండ్రి వచ్చి జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం పరంపిత పరమాత్మలో మాత్రమే ఉంటుంది. అందువలన వారినే జ్ఞాన సాగరులని అంటారు. ఆత్మిక తండ్రిలోని ఆత్మిక జ్ఞానం ఉంది కనుక వారే వచ్చి ఆ జ్ఞానాన్ని ఆత్మలకు ఇస్తారు. ఓ పిల్లలారా, ఓ ఆత్మలారా, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని అర్థం చేయిస్తారు. ఆత్మ అను పేరైతే సాధారణమైనదే. మహాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అని అంటారు. కావున ఆత్మలకు పరంపిత పరమాత్ముడైన తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఎందుకు వస్తారు? తప్పకుండా పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకు వస్తారు. మళ్ళీ సతో ప్రధానమైన కొత్త ప్రపంచంలోకి రావాలి. ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవుతుందని అంటారు. కొత్త లేక పాత ప్రపంచం మనుషులదే. కొత్త ప్రపంచాన్ని రచించేందుకు నేను వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. మనుషులు లేకుండా ప్రపంచం ఉండదు. కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే రాజ్యం స్థాపన అవుతూ ఉంది. పిల్లలైనా మీరిప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ మిమ్మలను బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చాను. తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు అని మీరు వినిపించగలరు. మీరు కొత్త ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలరు? ఇప్పుడు మీ ఆత్మలు పతితంగా వికారిగా ఉన్నాయి కనుక మళ్ళీ ఇప్పుడు నిర్వికారులుగా తయారవ్వాలి. జన్మ జన్మల పాప భారం తలపై ఉంది. పాపం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది? తండ్రి ఎన్ని సంవత్సరాల వరకు పుణ్యాత్ములుగా చేస్తారని కూడా పిల్లలైనా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. 21 జన్మల వరకు పుణ్యాత్ములుగా ఉంటారు. తర్వాత మీరు పాపాత్ములుగా అవుతారు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దుఃఖం ఉండనే ఉంటుంది.
పాపం అంటే ఏమిటో కూడా తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. ఒకటేమో మీరు ధర్మగ్లాని చేస్తారు, మీరెంతో పతితమైపోయారు. ఓ పతిత పావన రండి అని మీరు నన్ను పిలుస్తూ వచ్చారు. కావున నేను ఇప్పుడు వచ్చాను. పావనంగా తయారు చేసే తండ్రిని మీరు నిందించారు, అవమానించారు. అందువలన మీరు పాపాత్ములుగా అయ్యారు. ఓ ప్రభు, జన్మ జన్మల నుండి నేను పాపిగా ఉన్నాను, వచ్చి పావనంగా చెయ్యండి అని కూడా అంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరైతే అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకున్నారో వారి అనేక జన్మల అంతంలో నేను ప్రవేశిస్తాను. అనేక జన్మలని బాబా దేనేనంటారు. పిల్లల 84 జన్మలను అనేక జన్మలని బాబా అంటారు. మొట్టమొదట వచ్చిన వారి 84 జన్మలు తీసుకుంటారు. మొదట ఈ లక్ష్మీనారాయణలే వస్తారు. నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వస్తారు. సత్యనారాయణ కథను కూడా వినిపిస్తారు. ఎప్పుడైనా ఎవరైనా సీతారాములుగా అయ్యే కథను వినిపించారా? వారిని నిందించారు. నరుని నారాయణుడిగా, నారిని లక్ష్మిగా తండ్రి తయారు చేస్తారు. వీరిని ఎప్పుడూ ఎవ్వరూ నిందించరు. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని తండ్రి చెప్తారు. విష్ణువు 2 రూపాలే లక్ష్మీనారాయణులు. చిన్నతనంలోనే వీరే రాధాకృష్ణులు. వీరు సోదర సోదరీలు కాదు, వేరు వేరు రాజులకు పిల్లలుగా ఉంటారు. ఆ మహారాజకుమార మహారాజకుమారిగా ఉన్నవారిని వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణులని పిలుస్తారు. ఈ విషయాలన్నీ ఏ మనుషులకు తెలియదు. కల్పక్రితం ఈ విషయాలన్నీ ఎవరి బుద్ధిలో అయితే కూర్చున్నాయో ఇప్పుడు కూడా వారి బుద్ధిలోనే కూర్చుంటాయి. ఈ లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు మొదలైన వారందరి మందిరాలు ఉన్నాయి. విష్ణువుకు కూడా మందిరం ఉంది. దీనిని నరనారాయణ మందిరం అని అంటారు. లక్ష్మీనారాయణులకు వేరు వేరు మందిరాలు కూడా ఉన్నాయి. బ్రహ్మకు కూడా మందిరం ఉంది. బ్రహ్మ దేవత ఆయన మహా అన్న తర్వాత శివ పరమాత్మ ఆయన మహా అని అంటారు. కావున వారు వేరుగా ఉన్నట్లే కదా. దేవతలను భగవంతుడు అని ఎప్పుడు అన్నారు. విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు భగవంతుడు పునాది వేసేశారు అని ఎవరి ద్వారా ఉద్ఘాటన చేయిస్తారో వారికి మొదట ఈ విషయం అర్థం చేయించాలి అని తండ్రి చెప్తున్నారు. లక్ష్మీనారాయణులు రాజ్యమును పరిపాలించినప్పుడు విశ్వమంతటా శాంతి ఉండేది కదా. మీరు సత్యుగానికి అధిపతులుగా ఉండేవారు. కావున ఇది మానవులను నర్ని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా తయారు చేయు పెద్ద ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. చాలామంది విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి అవి ఏవి విశ్వవిద్యాలయాలు కావు. సార్వత్రికంగా అయితే విశ్వమంతటా ఉండాలి. విశ్వమంతటా ఒకే కళాశాలను అనంతమైన తండ్రి తెరుస్తారు. అన్ని చోట్ల సెంటర్లు తెరిచారు కదా. విశ్వంలో పావనంగా అయ్యే విశ్వవిద్యాలయం ఇది ఒక్కటే అని, దానిని తండ్రి స్థాపిస్తారు అని మీకు తెలుసు. విశ్వమంతటిని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్తారు. అందువలన దీనిని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని అంటారు. ఈశ్వరుడు వచ్చి విశ్వమంతటికి ముక్తి, జీవన్ముక్తుల వారసత్వమును ఇస్తారు. తండ్రి చెప్పే విషయం ఎక్కడ? వారంతా చెప్పే విశ్వవిద్యాలయం ఎక్కడ? విశ్వవిద్యాలయము అనగా ప్రపంచమంతటిని పరివర్తన చేసేది. ఈ కర్తవ్యం తండ్రిదే. మనలను ఈ పేరు పెట్టుకొనివ్వరు. ప్రభుత్వం అయితే తానే స్వయంగా పెట్టుకుంటుంది. దీనిని మీరు అర్థం చేయించాలి. అది కూడా మొదటే అర్థం చేయించరు. మా పేరే బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలు అని చెప్పండి. తండ్రి వచ్చి రథంగా తయారు చేసుకున్నప్పుడే బ్రహ్మ అని పేరు పెట్టారు. ప్రజాపిత అను పేరు ప్రసిద్ధి చెందింది కదా. అతడు ఎక్కడి నుండి వచ్చారు? అతడి తండ్రి పేరేమిటి? బ్రహ్మను దేవతగా చూపిస్తారు కదా. దేవతలకు పరమపితయే తప్పకుండా తండ్రిగా ఉంటారు. వారు రచయిత, బ్రహ్మను మొట్టమొదట రచించారు అని చెప్తారు. వారి తండ్రి శివబాబా, బ్రహ్మ తండ్రి. నేను ఇతడిలో ప్రవేశించి తన గురించి మీకు తెలియజేస్తాను అని శివబాబా చెప్తున్నారు. ఇది ఈశ్వరీయ మ్యూజియం అని పిల్లలు అర్థం చేయించాలి. ఓ పతిత పావన రండి, వచ్చి పతితులను పావనంగా చేయండి అని నన్ను పిలిచారు. ఓ పిల్లలారా, ఓ ఆత్మలారా, మీరు మీ తండ్రిని స్మృతి చేస్తే
పతితులుగా ఉన్నవారు పావనంగా అవుతారు. మన్మనాభవ అను పదం కూడా గీతలోనిదే. జ్ఞానసాగరులైన పతిత పావనుడు భగవంతుడు ఒక్కరే. కృష్ణుడు పతిత పావనుడు కాదు. అతడు పతిత ప్రపంచంలోకి రాలేడు. పతిత ప్రపంచంలోకి పతిత పావనుడైన తండ్రియే వస్తాడు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే పాపము భస్మం అవుతుంది. ఎంత సహజమైన విషయం. భగవాను వాచ అను పదం తప్పకుండా చెప్పాలి. కామ మహాశత్రువు అని పరంపిత పరమాత్మ అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట నిర్వికారి ప్రపంచంగా ఉండేది. ఇప్పుడు వికారీ ప్రపంచంగా ఉంది. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. నిర్వికారులుగా ఉంటే వికారాలు లేకుండా మళ్ళీ సుఖమే సుఖం ఉంటుంది. భగవాను వాచ కామ మహాశత్రువు అని అందరికీ తెలియజేయాలి. దీనిని జయిస్తే మీరు జగత్తును జయిస్తారు. ఒక్క తండ్రిని స్మృతి చెయ్యండి, మేము కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తాము అని చెప్పండి. ఏదైనా కాలేజీని తెరుస్తున్నప్పుడు దానిని కూడా ఉద్ఘాటన చేయిస్తారు కదా. ఇది కూడా కళాశాల. చాలా సేవా కేంద్రాలు ఉన్నాయి. సేవా కేంద్రాలలో టీచర్లను నియమించారు. టీచర్లు కూడా తప్పకుండా ఆలోచించాలి. బాబా క్రొత్త సేవా కేంద్రాలలో మంచి మంచి బ్రాహ్మణీలను ఉంచుతారు. అందువలన త్వరగా తమ సమానంగా ఇతరులను తయారు చేసి తర్వాత ఇతర క్రొత్త సేవా కేంద్రాలను సర్వీస్ చేసేందుకు పరిగెత్తాలి. ఎవరెవరు మురళిని బాగా చదివి వినిపిస్తారో, అర్థం చేయిస్తారో వారిని చూసి మీరిక్కడ ఉండి క్లాస్ చేయమని చెప్తారు. ఈ విధంగా అభ్యాసం చేయించి వారిని కూర్చోబెట్టి ఇతర సేవా కేంద్రాలను స్థాపించేందుకు వెళ్ళిపోవాలి. ఒక సేవా కేంద్రాన్ని తయారు చేసి తర్వాత వెళ్ళి మరొక సేవా కేంద్రాన్ని తెరవడం బ్రాహ్మణీల కర్తవ్యం. ఒక్కొక్క టీచర్ 10-20 సేవా కేంద్రాలను స్థాపన చేయాలి. చాలా సర్వీస్ చేయాలి. దుకాణాలు ఇవి తెరుస్తూ తమ సమానంగా తయారు చేసి ఎవరినైనా పెడుతూ వెళ్ళాలి. ఎవరినైనా తమ సమానంగా తయారు చేసి ఇతర సేవా కేంద్రాలను తెరవాలి అని మనసులో ఉండాలి. కానీ ఇంత నిజాయితీగా ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. విశ్వం అంతటికీ సేవ చేయు వారినే నిజాయితీ పరులని అంటారు. ఒక సేవా కేంద్రాన్ని తెరచి తమ సమానంగా తయారు చేసిన తర్వాత మరొక స్థానంలో సేవ చెయ్యాలి. ఒకే స్థానంలో అతుక్కొని ఉండరాదు. ఒకవేళ ఎవరికైనా అర్థం చేయించలేకపోతే ఇతర సేవలు చెయ్యండి. మీకు చదువు రాదు, మీరు చెప్పలేరు అంటే మిగతావి ఎన్ని సేవలు లేవు అంటున్నారు బాబా. దేహ అభిమానం ఉండరాదు. నేను గొప్పింటి అమ్మాయిని, ఈ పని ఎలా చేసేది, మాకు బాధ కలుగుతుంది, కొద్దిగా పని చేసినా చాలా ఒళ్ళు నొప్పులు వస్తాయి అని బాధపడుతుంటారు. దీనినే దేహ అభిమానం అని అంటారు. కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఇతరులకు సర్వీస్ చేయాలి కదా. బాబా ఫలానా వారు మాకు అర్థం చేయించారు, మా జీవితం బాగుపడింది అని వారు కూడా బాబాకు లెటర్ వ్రాయాలి. సర్వీస్ చేసినందుకు రుజువు లభించాలి. ప్రతి ఒక్కరూ టీచర్గా తయారవ్వాలి. బాబా, మా తర్వాత చాలామంది నిర్వహించే వారు ఉన్నారు. మేము చాలామందిని మా సమానంగా తయారు చేశాము. మేము సేవా కేంద్రాలను తెరుస్తూ వెళ్తాము అని పిల్లలు వారే స్వయంగా వ్రాయాలి. అలాంటి పిల్లలను బాబా పుష్పాలు అని అంటారు. సర్వీసే చేయకుంటే పుష్పాలుగా ఎలా అవుతారు? పూల తోట కూడా ఉంది కదా. ఉద్ఘాటన చేసే వారికి కూడా అర్థం చేయించాలి. మేం బ్రహ్మకుమార్ కుమారీలము. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యి దేవతలుగా అవుతాం. తండ్రి బ్రాహ్మణ కులమును మరియు సూర్యవంశము చంద్రవంశ కులమును స్థాపన చేస్తారు. ఈ సమయంలో అందరూ శూద్ర వర్ణానికి చెందినవారు. సత్యుగంలో దేవతా వర్ణానికి చెందిన వారు ఉండేవారు. తర్వాత క్షత్రియ వైశ్య వర్ణం వారిగా అయ్యారు. పిల్లలు చాలా పాయింట్లు మర్చిపోతారు అని తండ్రికి తెలుసు. మొట్టమొదట బ్రాహ్మణ వర్ణం, ప్రజాపిత బ్రహ్మ సంతానం. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? ఇక్కడ బ్రహ్మ కూర్చొని ఉన్నాడు కదా. చాలా బాగా అర్థం చేయించాలి. బ్రహ్మ ద్వారా స్థాపన. ఎవరి స్థాపన? బ్రాహ్మణుల స్థాపన. తర్వాత వారికి శిక్షణనిచ్చి దేవతలుగా చేస్తారు. మనము తండ్రి ద్వారా చదువుకుంటున్నామని మీకు తెలుసు. వారు అర్జునుడికి భగవాను వాచ్ అని వ్రాసేశారు. అయితే అర్జునుడు ఎవరో ఎవరికీ తెలియదు.
మీరు బ్రహ్మ వంశస్థులైన బ్రాహ్మణులు. ఒకవేళ మేము శివబాబాకు పిల్లలము, బ్రహ్మతో మాకు సంబంధం లేదు అని ఎవరైనా చెప్తే వారు దేవతలుగా ఎలా అవుతారు? బ్రహ్మ ద్వారానే తయారవుతారు కదా. శివబాబా మీకు నన్ను స్మృతి చెయ్యండి అని ఎవరి ద్వారా చెప్పారు? బ్రహ్మ ద్వారా స్మృతి చెయ్యమని చెప్పారు కదా. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా ఉన్నారు. బ్రహ్మ కుమార్ కుమారీలు అని పిలువబడుతున్నారు. మీరు బ్రహ్మ సంతానం కావున తప్పకుండా బ్రహ్మ గుర్తుకు వస్తారు. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా చదివిస్తారు. బ్రహ్మబాబా మధ్యలో ఉన్నారు. బ్రాహ్మణులకు అవ్వకుండా దేవతలకి ఎలా అవ్వగలరు? నేను ఏ రథంలో వస్తానో అతనిని కూడా తెలుసుకోవాలి. బ్రాహ్మణులుగా తయారవ్వాలి. బ్రహ్మను బాబా అని పిలవకపోతే పిల్లలుగా ఎలా అవుతారు? స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించకుంటే శూద్రులుగా ఉన్నట్లే. శూద్రుల నుండి వెంటనే దేవతలుగా అవ్వడం చాలా కష్టం. బ్రాహ్మణులుగా ఈ శివబాబాను స్మృతి చేయకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు? ఇందులో తికమక పడే అవసరం కూడా లేదు. తండ్రి ద్వారా ఉద్ఘాటన జరిగిపోయింది అని ఉద్ఘాటన చేసే వారికి కూడా అర్థం చేయించాలి. తండ్రి ఎప్పుడు ప్రారంభం చేసేసారు అని. కేవలం తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తం అవుతాయి అని మీకు కూడా తెలుపుతున్నాము. ఆ తండ్రి పతిత పావనుడు, మీరు మళ్ళీ పావనమై దేవతలుగా అవుతారు. ఇలా చెప్పండి. పిల్లలు చాలా సర్వీస్ చేయగలరు, చెయ్యాలి కూడా. మేము తండ్రి సందేశాన్ని ఇస్తున్నామని చెప్పండి. ఇప్పుడు చెయ్యండి, చెయ్యకపోండి మీ ఇష్టం. మేము సందేశాన్ని ఇచ్చి వెళ్తాము. మరే విధంగా పావనంగా అవ్వరు. తీరిక ఉన్నప్పుడు సర్వీస్ చేయండి. సమయం అయితే చాలా లభిస్తుంది అని వారికి చెప్పండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కొత్త సేవా కేంద్రాలను వృద్ధి చేసేందుకు ఇతరులను తమ సమానంగా చేసే సేవ చేయాలి. సేవా కేంద్రాలను తెరుస్తూ వెళ్ళాలి. ఒకే స్థానంలో కూర్చుండిపోరాదు. సెకండ్ పాయింట్, పూల తోటను తయారు చేయాలి. ప్రతి ఒక్కరూ పుష్పంగా తయారై ఇతరులను తమ సమానంగా పుష్పాలుగా తయారు చేయాలి. ఏ సేవలోనూ దేహాభిమానం రాకూడదు. వరదానము, అన్ని పదార్థాల ఆసక్తుల నుండి, ఇష్టం నుండి, కోరికల నుండి భిన్నంగా అనాసక్తులుగా అయ్యే ప్రకృతి జీత్ భవ. ఏదైనా ఒక పదార్థము కర్మేంద్రియాలను విచలితం చేసినా, అనగా ఆసక్తి భావాన్ని ఉత్పన్నం చేసినా కూడా అతీతంగా అవ్వలేరు. ఎందుకంటే కోరికలే ఆసక్తుల రూపం. చాలామంది నాకు కోరిక లేదు కానీ అది బాగుంది అనిపిస్తుంది అని అంటారు. ఇది కూడా సూక్ష్మమైన కోరికనే ఆసక్తి. కనుక ఈ పదార్థం అనగా అల్పకాలిక సుఖ సాధనాలు ఆకర్షించడం లేదు కదా అని చాలా లోతుగా చెక్ చేసుకోండి. ఈ పదార్థాలు ప్రకృతి యొక్క సాధనాలు. వీటి నుండి అనాసక్తులుగా అనగా అతీతంగా అయినప్పుడే ప్రకృతి జీతులుగా అవుతారు. స్లోగన్, నాది నాది అనే జంజాటాన్ని వదిలి అనంతంలో ఉండండి. విశ్వమంతా మీదే, విశ్వాధిపతి మీ తండ్రే. ఇలాగా అప్పుడు మిమ్ములను విశ్వ కళ్యాణకారులు అని అంటారు. అవ్యక్త ఇషారా. ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రీతి బుద్ధి కలిగిన వారి నోటి నుంచి, వారి హృదయం నుండి ఎల్లప్పుడూ ఈ శబ్దాలు వెలువడుతూ ఉంటాయి న్యాచురల్గా. మీ జతలోనే తింటాను, మీ జతలోనే కూర్చుంటాను, మీతోనే మాట్లాడతాను, మీతో మాత్రమే వింటాను, మీతోనే సర్వ సంబంధాలను నిభాయిస్తాను. తుమ్హీసే సర్వప్రాప్తి కరు, మీతోనే సర్వప్రాప్తులు చేసుకుంటాను అని వారి కళ్ళు, వారి ముఖం చెప్పకనే చెబుతాయి. కనుక చెక్ చేసుకోండి, ఇలాంటి వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలిగి ఉన్నానా, అనగా ఒక్కరి యొక్క లగన్లో ఏకరస స్థితిలో ఉన్నానా అని. ఓం శాంతి.